సార్ నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు నాగేశ్వరరావు. నాగేశ్వర గారు. సార్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు షేక్పేటలో? నేను షేక్పేటలో కాదు, ఎంజీ నగర్లో ఉంటున్నాను. 36 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఓకే. సో ఇది ఓటు హక్కు అంతా ఇక్కడ మీకు? 36 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా పిల్లలు ఇక్కడే పుట్టారు. నా ఓటు హక్కు ఇక్కడే ఉంది. మా ఫాదర్కి, మా మదర్కి అందరికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. ఓకే. ఓకే, నాది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. ఓకే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ సేఫ్ లేదు మాకు. సహాయ సహకారాలు ఏమి అందలే? సహాయ సహకారాలే కానీ సేఫ్ కూడా లేదు. సేఫ్ కూడా లేదా? సేఫ్ కూడా లేదు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏడికి వెళ్ళి వచ్చినారు ఆంధ్ర నా కొడుక ఇట్లా ఉండే పరిస్థితి. ఏదైనా పొరపాటున సినిమాకి వెళ్ళి వస్తే అడ్డపడి గుంజుకొని జోబులోని గుంజుకొని కొట్టి పంపించిన రోజులు కూడా నేను చూశాను. కట్ చేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే. కాకపోతే ఈ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీడియా, మీ ఒక్క మీడియా ఒకటి అనట్లేదు, మీ ఒక్క ఛానల్ అనట్లేదు, ఏ ఛానల్ వచ్చినా సరే ఇట్లా ఏదో ఇంటర్వ్యూ తీసుకుంటారు వెళ్తారు, కానీ దీనివల్ల మాకేం సుఖం లేదు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎవరు సీఎం అవుతారు, లేకపోతే ఎవరు సీఎం అవుతారు, ఎవరు ఎమ్మెల్యే అవుతారు అని తర్వాత విషయం, తర్వాత మాట్లాడుకుందాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదవాడిని చూస్తా లేదు. వాక్చాతుర్యం ఉన్న వాళ్ళకి లీడర్స్ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మింగేసి మీడియం పీపుల్ బాగుపడతలేదు. ఈరోజు ఈ యొక్క పరిస్థితిని తీసుకురావడానికి కారణం మన రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ అంబేద్కర్ సారు ఎంతో చక్కగా రాశారు. ఎందుకంటే ఆయన మహా మేధావి, నిజంగా దేవునితో సమానం. అయితే ఆ రాజ్యాంగాన్ని కూడా సరిగా వీళ్ళు నిర్వర్తించట్లేదు. కాకపోతే నేనైతే నా స్వార్థంగా చెప్తున్నాను, మాగంటి గోపీనాథ్ గారు న్యాయకత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదో ఒకటి దగ్గర కొల్లూరులో ఒక స్వగృహం నేను పొందాను. అందువల్ల నేను, ఎందుకంటే ఆయన మీద అభిమానంతో నేను గోపీనాథ్ గారి భార్యకి నేను ఓటేస్తాను. ఇది మాత్రం సత్యం. అంటే ఏది గెలుస్తుంది అనేది తర్వాత విషయం, నాకు అనవసరం. నేను ఎవరి వల్ల ఉపకారం పొందానో వాళ్ళకి నేను ఓటేస్తాను. దట్స్ ఆల్. సార్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఉండేది సార్, ఇప్పుడు అంత సీన్ లేదండి. నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైనా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అని మీరు బాధపడ్డారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మాకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ దగ్గర కూడా వాళ్ళదే డామినేషన్. ఎవరిది? వాళ్ళదే. మనల్ని గౌరవంగా తలదించుకొని పోయి మన పని మనం చేసుకొని ఇయ్యరు, వాళ్ళదే డామినేషన్. ఎక్కడికి? ముస్లిమ్స్. నువ్వు బస్ ఎక్కితే నీకు బస్సు సీట్ ఇయ్యరు, వాళ్ళే కూర్చుంటారు. హాస్పిటల్కి వెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళదే డామినేషన్. కావాలంటే నన్ను అడగండి, 100 మందిని అడగండి, 100 మందిని కాదు 1000 మందిని అడగండి, 1,00,000 మందిని అడగండి, వాళ్ళదే డామినేషన్. ఫ్రీ పథకాలన్నీ వాళ్ళే పొందుతున్నారు. మరి మనం ఎందుకు ఇక్కడ? మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? బిజినెస్? లేదు, నేను వర్కర్ని, లేడీస్ టైలర్ని. కాకపోతే ఇక్కడ బతకడానికి వచ్చాను. బతకడానికి వచ్చిన అంత మాత్రాన్ని నువ్వు ఆంధ్ర నౌకోడికి అది ఇది అంటే తప్పు, చాలా తప్పది. తప్పన్నారా? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినోడు మాట్లాడాలి. అందరూ ఊర్లోకి వెళ్ళి వచ్చి బతికిన వాళ్ళు అందరూ. నీకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఊహ తెలిసినప్పుడు, అంటే ఇంత బచ్చా చిన్న, నేను ఇంత వయసు నుంచి ఆవు దూడ అనే పార్టీ ఉండేది కాంగ్రెస్. తర్వాత ఇట్లా చెరక ఉండి నూలు ఉడికేది ఉండేది గాంధీ టైంలో, మహాత్మా గాంధీ. తర్వాత ఎన్ని పార్టీలు వచ్చినా సరే కరెక్ట్గా నిలబడి ఇందిరాగాంధీ మేడం గారు, ఆమె షేర్ లేడీ షేర్ హస్తం, ఆమె చేసిన పరిపాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే అందులో పబ్లిక్ ఎక్కువైపోయారు, పొలిటికల్ లీడర్స్ ఎక్కువైపోయి దాన్ని చీలికలు చేశారు. చేయడం వల్ల అస్తవ్యస్తం అయిపోయింది. అస్తవ్యస్తమై అయిన తర్వాత మళ్ళీ నా మీద చేసి, అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీని కొట్టే పార్టీ ఇంకొకటి ఉండదు అని తీసుకున్నాను నేను, అనుకున్నా అప్పట్లో. ఇప్పుడున్న పార్టీలు అన్నింటిలో కూడా సీనియర్ పార్టీ, అటువంటి పార్టీని కూడా అట్లా తొక్కి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మామగారు నందమూరి తారక రామారావు గారు, ఆయన శ్రీకృష్ణుడు, ఆయన నూతన పార్టీని సృష్టించి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత ఇంకా నాయుడు గారు కూడా ఇంకా డెవలప్ చేశారు.
తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నదో అలాగే ఉంది. సో మొత్తానికైతే మీరు గోపీనాథ్ గారు ఎస్ సమస్య లేదు. థ్యాంక్ యూ సో మచ్.